top brand in beauty line services, Mirrors Beauty Salon. Welcome to the world of Mirrors Vijayalakshmi garu. ఇవాళ రోజుల్లో బ్యూటీ has become so important. హెయిర్ సైన్స్ తెలియకపోతే హెయిర్ కట్ చేయడం ఇంపాసిబుల్. ఎన్ని ఏఐలు వచ్చినా ఏమొచ్చినా వేరే ఇండస్ట్రీస్ అఫెక్ట్ అవ్వచ్చు కానీ ఇంజనీరు 4 years చేయాలి, ఒక డాక్టర్ 8 సంవత్సరాలు చదవాలి. 4 monthsలో నువ్వు వాళ్ళు సంపాదించేంత వీళ్ళు సంపాదిస్తున్నారు. is it right to say that beauty line లో actually careers చాలా ఓపెన్ అప్ అవుతున్నాయని? టుడే మై హైయెస్ట్ పే ఈజ్ 2 lakhs మినిమం. అవునా? బ్యూటిషియన్స్ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎంతో దే ఆర్ వెరీ ఉపయోగపడతారు. ఇది స్కిల్, నువ్వు ఎంత నేర్చుకుంటే నీకు అంత డబ్బు వస్తుంది. డెర్మటాలజిస్ట్ ఆఫీస్లో చేసే కొన్ని ప్రొసీజర్స్ కూడా మనకి ఎనీ స్కిన్ ట్రీట్మెంట్స్, వైటనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళలాగా కనపడకుండా వేరే వాళ్ళలాగా కనపడము, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. న్యాచురల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. చదువుకోవడానికి డబ్బు లేకుండా ఇప్పుడు కోర్స్కి ఎంతో అంత ఫీజు అవుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్కి నేను ట్రై చేస్తాను. వావ్. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ బ్యూటీ. అంటే బ్యూటీ అందరికీ ఇప్పుడైతే మరింతగా ఇష్టమైన ఒక విషయం. అద్దంలో చూసుకోవాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. కానీ ఇది ఒక చాలా డిఫరెంట్ అద్దం. ఇవాల్టి రోజులకు అనుగుణంగా తయారవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ అదే మిర్రర్స్ బ్యూటీ సలాన్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 సలాన్గా కొనసాగుతోందంటే దీని వెనక విజనరీ ఎవరంటే ద బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ మిర్రర్స్ విజయలక్ష్మి గారు. సినిమా ఇండస్ట్రీతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత టాప్ బ్రాండ్ ఇన్ బ్యూటీ లైన్ సర్వీసెస్ మన తెలుగు రాష్ట్రాల్లో. యాజ్ అన్ ఆంట్రప్రినర్ హర్ జర్నీ అండ్ యాజ్ అ ఉమెన్ విత్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్ అండ్ అ బ్యూటిఫుల్ ఉమెన్, వారి జర్నీ గురించి తెలుసుకోబోతున్నాం. మ్యామ్ వెల్కమ్. హలో స్వప్న గారు, హౌ ఆర్ యూ? యు ఆర్ అసలు హౌ ఆర్ మై కాదు, హౌ ఆర్ యూ అని చెప్పాలనుంది. మీతో ఇంటర్వ్యూ అంటే బాగా రెడీ అవ్వి రావాలని, నేను కొంచెం కనపడాలి కదా నేను కూడా కెమెరాలో అని చక్కగా వచ్చాను అంతే. మన లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి ఇది ముఖస్తుతికి కాదు, మీరు ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళు తగ్గిపోయారు వయసు. వావ్, గ్రేట్ కాంప్లిమెంట్స్ స్వప్న గారు. ఏం లేదు, కొంచెం ఏదో ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్ అనిపించింది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, డైటింగ్ అన్నీ మొదలు పెట్టేశాను. సో ఐ లాస్ట్ అబౌట్ 20 kilos. చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఆల్ కాంప్లిమెంట్స్ టు యూ. ఎందుకంటే మీ చిత్తశుద్ధి చాలా మందిని ఇన్స్పైర్ చేస్తుంది వాళ్ళు చూసి. మనం కూడా అలా అవ్వచ్చు కదా అని. తప్పకుండా అవ్వచ్చు అనుకుంటే, నేను ఎక్కడో అనుకున్నాను మేబీ నేను అంటే ఇంకా నాకు చాలా లైఫ్ ఉంది, నేను ఇప్పుడే వై షుడ్ ఐ గివ్ అప్ ఆన్ దిస్ అని చెప్పి సో తొందరగా రికవర్ అయ్యి, మీకు తెలుసు కదా నేను వర్కహాలిక్. ఎస్. సో పని 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 ఇది తప్ప వేరే ధ్యాసే ఉండదు నాకు. అవును. మా బాస్ రామనాయుడు గారు కూడా ఎప్పుడు చెప్తుండే, పని తప్ప వేరే ధ్యాస ఉండదా విజయలక్ష్మి నీకు అని అడిగేవాళ్ళు. సో అలాంటి నాకు ఫస్ట్ టైము నో, ఫిట్నెస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి ఎన్నో పనులున్నా కూడా ఫిట్ బాడీ మెయింటైన్ చేయండి. ఫిట్ బాడీ, ఫిట్ మైండ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అందరికి కూడా. ఏదో నా ప్రయత్నం నేను చేసా. కొన్ని రోజులు ఇట్ వాజ్ అలాగే అసలు ఎలాంటి రిజల్ట్స్ లేదు. నౌ ఎస్, ఇట్స్ షోయింగ్ రిజల్ట్స్. అందుకే నెవర్ గివ్ అప్, డోంట్ ఎవర్ గివ్ అప్. సో మీరు అందరికి కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించాలి. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా వెరీ ఇన్స్పైరింగ్ టు హియర్ మ్యామ్. అయితే మిర్రర్స్ గురించి చెప్పాలంటే అందరూ ఇక్కడికి వచ్చేది అందంగా తయారవడానికి, కానీ మిర్రర్స్ వాతావరణం ఎలా కనిపిస్తుందంటే ఆషామాషిగా రాలేము. ఇక్కడికి రావడానికే ఫస్ట్ డ్రెస్అప్ అయ్యి తీరుగా పద్ధతిగా రావాలనిపిస్తుంది. బికాస్ ద ఎన్వైరన్మెంట్ డిమాండ్స్ దట్ యు బీ యువర్ బెస్ట్. అంటే నా క్లయింట్స్ అంటే నాకు ప్రాణం అండి. నా క్లయింట్స్ కోసము ఏదైనా చేయడానికి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి చేస్తూ ఉంటాను. నాకు ఎంత ఇష్టం అంటే వాళ్ళు ఈరోజు ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి అనే తపన నా క్లయింట్స్కి. ఎంత చేసినా తక్కువే. వాళ్ళ హార్ట్స్ విన్ చేయడానికి నేను ఏమైనా చేస్తాను. సో ఆ ప్రాసెస్లోనే ఇంటీరియర్స్ బేసిక్గా మామూలుగా వచ్చి చేయించుకొని వెళ్ళడానికి ఇంత ఇంటీరియర్స్ ఇంత రిచ్గా చేయాల్సిన అవసరం లేదు. కానీ నేను చేస్తా నా క్లయింట్స్ కోసం. నేను ఏం చేయగలిగితే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, నేను ఏమైతే చేస్తే నా క్లయింట్స్ని సంతోషంగా పెట్టగలుగుతానో దానికి సంబంధించినవన్నీ చేస్తాను. అందుకే అల్టిమేట్. అందుకే కొంచెం ఇంత ఇంటీరియర్స్, పైగా నా దగ్గర వచ్చే క్లయింట్స్ దే ఆర్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్.
వాళ్ళు అంత పెద్ద ఇళ్లల్లో ఉండి మన దగ్గరికి వస్తారు, పెద్ద కార్లలో వస్తారు. వాళ్ళకు కూడా ఏదో కొంచెం దగ్గరగా వద్దాము అనే ఒక ఆశలో చేస్తూ ఉంటాను ఇవన్నీ. సో దగ్గరుండి ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రతి ఇంటీరియర్స్ కానీ లేదా మేకింగ్ ఆఫ్ ద సలూన్ కానీ ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతానండి. ఇన్వాల్వ్ అవుతాను, ఇంటర్ఫియర్ అవుతాను కూడా. సో దట్ ఈస్ హౌ ఐ డూ థింగ్స్ ఫర్ మై క్లయింట్స్. అయితే మీరు ఐ థింక్ ఐ రిమెంబర్ మీ ఫస్ట్ సలాన్ ఎక్కడ మ్యామ్ స్టార్ట్ చేశారు? వేర్ డిడ్ యూ స్టార్ట్ యువర్ ఫస్ట్ బ్రాంచ్? వాస్ ఇట్ ఇన్ శ్రీనగర్ కాలనీ అదే ఆ ఏరియాలో అక్కడ లేక జూబ్లీ హిల్స్? కాదు, జూబ్లీ హిల్స్లో మళ్ళా నేను మా ఆయన స్టోరీ చెప్పాల్సి వస్తుంది దానికి. ఇన్ ఎవ్రీ ఇంటర్వ్యూ ఐ టెల్ మా ఆయన 100 రూపీస్ నాకు ఇవ్వలేదని నేను. అది గుర్తుంది. అది అందరికీ తెలుసు, నాకంటే మా ప్రేక్షకులకి అందరికీ చాలా బాగా తెలుసు. సో నేను ప్రతి రూపాయి అడగడానికి మొహమాటంతో నా పాకెట్ మనీ చేసుకోవడానికి నేను గ్లామర్ ఇండస్ట్రీలో ఉండి వచ్చిన దాన్ని కాబట్టి నాకు ఈ రంగుల ప్రపంచం తప్ప నాకు వేరే ఏం తెలియదు. ఆ ప్రాసెస్లో నేను సలూన్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామంది హీరోయిన్స్ అంతా నాకు ఫ్రెండ్స్ ఉండే. సో వాళ్ళని బేస్ చేసుకొని రోజు రామనాయుడు గారి స్టూడియోస్లో మేకప్ వేసుకోవడము, షూటింగ్స్, ఆ గ్లామర్ ఇండస్ట్రీకి అప్పటి నుంచి అలవాటు పడి నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసిన రంగుల ప్రపంచాన్ని నేను నా బ్రెడ్ అండ్ బటర్గా చేసుకున్నాను. అప్పట్లో కేవలం పాకెట్ మనీ కోసం స్టార్ట్ చేసిన నా సలూన్స్ నా క్లయింట్స్ నాకు ఇచ్చిన అపారమైన సక్సెస్తో ఇంతవరకు వచ్చాను. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ సక్సెస్ఫుల్గా ఉండడం కాదు, ఆ సక్సెస్ని సస్టైన్ చేసుకోవడము ఈజ్ అ ప్రాబ్లం. సక్సెస్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. సో దాన్ని ఎలా రీటైన్ చేసుకోవాలి, ఎలా దాన్ని ఉంచాలి అనే దాని మీద చాలామంది చెప్తా ఉంటారు, స్వప్న గారు పర్ఫెక్షనిజం ఈజ్ ఎ ఫూలిష్నెస్ అంటారు. నో, పర్ఫెక్షనిజం ఉండి దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం, ఎగ్జిక్యూషన్ ఈజ్ ద ఎనిమీ. అవును, టు ద పర్ఫెక్షన్. సో నేను ఎప్పుడైతే ఆ పర్ఫెక్షనిజంని నా హార్ట్గా తీసుకొని దాన్ని ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయగలిగాను, దానిలో సక్సెస్ అయ్యాను. సో అంతే పర్ఫెక్షనిజంతో చేస్తాను, అంతే బాగా ఎగ్జిక్యూట్ చేస్తాను. నేను చిన్న చిన్న ప్లెజర్స్కి టెంప్ట్ అవ్వను. ఎగ్జాంపుల్ ఏంటో చిన్న ప్లెజర్స్ అంటే? అంటే ఈ చిన్న మాటకి ఈరోజు సక్సెస్కి నేను ఎప్పుడు సంతోషపడలేదు. నా విజన్ గురించే నాకు ఇంపార్టెంట్. సో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎక్కువ మంది వాకింగ్స్ వచ్చారు, దట్ వోంట్ మేక్ యూ హ్యాపీ? మై డ్రీమ్స్ ఆర్ బిగ్గర్ దాన్ ఇమ్మీడియట్ ప్లెజర్స్. నేను అసలు దేనికి ఇది చెయ్యను. బట్ నేను ఎప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలో ఒకటే చెప్తాను అందరికీ, నాకు మార్కెట్లో ఏం జరుగుతుందో నేను స్టడీగా అబ్జర్వ్ చేస్తాను. ఏ కొత్త సలూన్స్ వస్తున్నాయి, ఎలాంటి సలూన్స్ వస్తున్నాయి, వాళ్ళకంటే మనం ఒక స్టెప్ ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి. సో నా వీక్నెస్ని నేను స్ట్రాంగ్గా చేసుకుంటూ ఎదుటి వాళ్ళ వీక్నెస్ని, వాళ్ళ స్ట్రెంగ్త్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద కూడా నేను వర్క్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాంపిటీషన్లో అవసరం కదా. కాంపిటీషన్లో, ఎంత కాంపిటేటివ్ వరల్డ్లో నేను ఎప్పుడూ చెప్తా ఉంటాం కదా, మన కార్డు కాదు పక్కనోడు కార్డు ఇంపార్టెంట్ అని చెప్పి. సో అది చాలా అన్నిట్లో జాగ్రత్తగా ఉంటాను. అయితే మీరు వచ్చినప్పుడు అంత కాంపిటీషన్ లేదు కదా మ్యామ్? ఉందా? అప్పుడు లేదు, కానీ అప్పట్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. అందరూ మగవాళ్ళు మాత్రమే ఈ ఇండస్ట్రీలో ఉండి, ఆల్ మేల్ డామినేటెడ్ సలూన్ ఇండస్ట్రీ అప్పట్లో, ఒక్క లేడీ కూడా లేకుండే. ఐ వాజ్ ద ఫస్ట్ ఆర్ మేబీ ఫస్ట్ లేడీ ఈ ఇండస్ట్రీలోకి రావడం. ఇంకా తెలుసు కదండి, మేల్ డామినేటింగ్ వరల్డ్ ఒక లేడీ ఈ ఇండస్ట్రీలోకి వస్తే దాన్ని రకరకాలుగా మాట్లాడడము, అవన్నీ ఫేస్ చేశాను. ఎలా ఓవర్కమ్ చేశాను. అంటే సలూన్ ఇండస్ట్రీకి, మార్కెట్లో సలూన్ ఇండస్ట్రీకి ఒక చిన్న చులకన భావం ఉండేది. అంటే బికాజ్ అప్పట్లో, ఇప్పుడు లేదండి, ఇప్పుడు లేదు మ్యామ్, ఎప్పుడు లేదు. అప్పట్లో ఉండేది. అప్పట్లో ఉన్నప్పుడు ఏంటంటే సలూన్ ఇండస్ట్రీ అండ్ ఒక లేడీ రన్ చేస్తుంది, అది కూడా ఫర్ మెన్ అండ్ ఉమెన్. అంటే ఓన్లీ ఫర్ విమెన్ అంటే అది వేరే, ఫర్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఒక లేడీ ఈజ్ రన్నింగ్ ద షో అంటే వాళ్ళు ఏదో వెనక గాసిప్, ముందనే ధైర్యం ఎవరికి లేదులేండి. వెనకేదో అనేవాళ్ళు అన్నారో తెలియదు కానీ, బట్ నేను ప్రతి విషయాన్ని ఛాలెంజ్గా తీసుకున్నానండి. ఏంట్రా మీరు అనేది,
అని చెప్పి అది నేను అలా అనాలండి. మనల్ని క్రిటిసిజం లేకపోతే మన సక్సెస్ ఉండదు. మీరు బట్ ఆ క్రిటిసిజం అనేది కన్స్ట్రక్టివ్ గా ఉంటే చాలా బాగుంటది అనేది నా ఒపీనియన్. కానీ పనికిమాలిన కామెంట్లు మరి ఎట్లా మీరు ఎక్కడ కుమిలిపోలేదు, బాధపడలేదు, వాళ్ళని అటాక్ అవ్వాలి, మళ్ళీ వాళ్ళకి ఆన్సర్స్ చెప్పాలి అనిపించలేదు, మీ వర్క్ ద్వారా చూపించాలనుకున్నారా? చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. అది అది ఎంత నాకు అందరినీ ఎదుర్కొన్నాను. అన్ని కామెంట్స్ కానీ ఇప్పుడు అలా అన్నోళ్ళే ఇప్పుడు ఈరోజు మిరర్స్ ఇంత పెద్ద బ్రాండ్ అయిందని దాన్ని చాలా పొగుడుతున్నారు. ఈ చిన్న విషయాలు ఎప్పుడు మనసు కష్టం వచ్చినా కూడా నాకు ఫ్రెండ్స్ అయినా, నా ఫ్యామిలీ అయినా, నా స్టాఫే వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. నేను పడిన కష్టాలు షేర్ చేసుకుంటాను. నేను ఇప్పుడు నా ఫ్యూచర్ డ్రీమ్స్ ఏంటి, నేను ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ఈ బ్రాండ్ మీద బతుకుతున్నాయి అని అంటే మేమందరం కూడా వాళ్ళకి ఒక్కొక్క ఫ్యామిలీలో 3 ఉన్నా కూడా సో ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ ఈ బ్రాండ్ వల్ల మేమందరం కూడా వీఆర్ లివింగ్. సో ఎంత బాధ్యతతో ఉండాలి, ఎంతో బాధ్యతతో ఉంటే కానీ వీటన్నిటిని ఓవర్కమ్ చేయలేము. ఎలాంటి కామెంట్ కానీ ఎలాంటి క్రిటిసిజం కానీ ఇంత కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు. అండ్ ఐ డోంట్ కేర్ ఈవెన్. సో బట్ అది ఒకప్పుడు బట్ నాట్ నౌ. ఇప్పుడు అందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు మా బ్రాండ్ గురించి అన్నీ. లైక్ యూ సెడ్ దీన్ని ఎక్కువ ఎందుకు చేయలేకపోతున్నాను అనే దాని మీద వర్క్ చేస్తే మిరర్స్ అనేది వెరీ స్పెషలైజ్డ్ బ్రాండ్. అది క్లయింట్స్ బ్రాండ్, నాది కాదు. అది నేను చేయడం వరకే నా బాధ్యత. దాని తర్వాత నా క్లయింట్సే దాన్ని రన్ చేస్తారు. నేను 10 బ్రాంచెస్ పెట్టి 20 బ్రాంచెస్ 100 బ్రాంచెస్ ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చాయి. కానీ ఐ సెడ్ నో టు దట్. వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మనం ఉండి రన్ చేయడానికి. బట్ మై బ్రాండ్ నీడ్స్ మై ప్రెజెన్స్. ఆ పర్సనల్ కేర్ లేకపోతే కష్టం, ఇంపాసిబుల్. ఒకటే రోజు పడుతుందండి అది డౌన్ఫాల్ అవడానికి. సో మిరర్స్ మాత్రం ఐ డెడికేటెడ్ దిస్ బ్రాండ్ టు మై క్లయింట్. సో ఐ చేస్తాను. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఒక బ్రాంచ్ పెట్టి అది సక్సెస్ అయినాక మాత్రమే ఇంకొక దానికి మూవ్ అవుతున్నాను. ఇది అలాగే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా అది ఉంటుంది. పైగా సలూన్ ఇండస్ట్రీలో ఉండి ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి ఇంకా ఈ ఇండస్ట్రీలో మంచి బ్రాండ్స్ అవసరం ఉంది, నీడ్ ఉంది అని రియలైజ్ అయ్యి అలాంటి ఒక బ్రాండ్ గ్యాప్ చాలా ఉంది. ఒక చిన్న బ్రాండ్కి ఒక పెద్ద బ్రాండ్కి మధ్యలో బ్రాండ్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు గివ్ ద సేమ్ సర్వీస్. అవును, అక్కడ ఎక్కడో నా అవసరం ఉంది అనిపించింది. ఆ ప్రాసెస్లోనే ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసము హెయిర్ క్రష్ అనే బ్రాండ్ పెట్టాను. సో యా, అది ఇట్ ఈస్ అ స్మాలర్ బ్రాండ్ బట్ అఫోర్డబిలిటీ కన్నా అందరికీ అందుబాటులో అని మీరు అన్నారు. డెఫినెట్గా సేమ్ సర్వీస్ క్వాలిటీ ఇప్పుడు రన్ చేసేది నేనే కదండి. ఆ క్వాలిటీ, ఆ మైండ్ సెట్ ఎక్కడ పోతుంది? సో దాన్ని కూడా చాలా వండర్ఫుల్గా కోవిడ్ టైంలో స్టార్ట్ చేసినప్పటికి కూడా చాలా సక్సెస్ఫుల్గా 3 బ్రాంచెస్ రన్ చేస్తున్నాను. అండ్ దానికి బ్రాండ్తో టేకఫ్ అవుతాను. ఫ్రాంచైజ్ అని చెప్పలేను కానీ నా ఓన్గా అవ్వచ్చు, లేదా దెర్ ఆర్ సో మెనీ మోడల్స్ ఆర్ దేర్. ఏ మోడల్ అయినా అవ్వచ్చు. బట్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తాను, డెఫినెట్గా ఎక్స్పాండ్ చేస్తాను. మ్యామ్, ఇప్పుడు ఇవాళ రోజుల్లో బ్యూటీ హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్. ఎందుకంటే ఈరోజు యాక్టర్ల కంటే డాక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు. అందరికీ ఒక పబ్లిక్ ప్రెజెన్స్ అవసరం పడిపోయింది. దానివల్ల అందరూ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఈజ్ ఇట్ రైట్ టు సే దట్ బ్యూటీ లైన్లో యాక్చువల్లీ కెరియర్స్ చాలా ఓపెన్ అప్ అవుతున్నాయని? ఇప్పటి నుంచే కాదండి, బ్యూటీ ఇండస్ట్రీలో ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అందరూ అనుకుంటారు ఓబో జుట్టు కత్తిరించడానికి చదువు ఎందుకు అని. ఇట్స్ ఆల్ అబౌట్ సైన్స్. హెయిర్ ఊరికే కట్ చేస్తే కుదరదు. ఇట్స్ డిజైన్డ్ బై ద స్కాల్ప్ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే మన లోపల మన బ్రెయిన్ షేప్ ఎలా ఉంటుందో దాని పరంగానే మన స్కాల్ప్ ఈజ్ డిజైన్డ్. అండ్ హెయిర్ కూడా 4 డిఫరెంట్ పార్ట్స్ ఉంటుంది. ఇట్ ఈస్ సైన్స్. నువ్వు సైన్స్ తెలియకపోతే, హెయిర్ సైన్స్ తెలియకపోతే హెయిర్ కట్ చేయడము ఇంపాసిబుల్. అవును, ఓకే. అందాజ్ కట్స్ చేస్తే వాళ్ళకి గ్రోత్ ఉండదు, అది అక్కడికే ఆగిపోతుంది. ఒకసారి నేను 10 years బ్యాక్ దాదాపు 50 మందిని ఇంటర్వ్యూ చేశానండి. అప్పటికి ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్. 1-2 బ్రాండ్స్ చాలా వాళ్ళ పర్సనల్ నేమ్తో చాలా మార్కెట్లో చాలా భయంకరంగా ఎస్టాబ్లిష్ అయ్యి ఊరికే హై ఫై అని ఇగో హెయిర్ డ్రెస్సర్ అంటే 2 చైన్స్ వేసుకోవాలి, లేకపోతే యూనో ఏ కలర్ పడితే ఆ కలర్ వాళ్ళకి సూట్ అవ్వకపోయినా జింగ్ బ్యాంగ్ ఉండాలి
అనేది వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కల్చరు. అవును. నేనేం నమ్మానంటే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశాను. 50 మెంబర్స్‌ని చేశాను. ఒక్కడికి కూడా కలర్ నాలెడ్జ్ లేదండి. దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఈ ఇండస్ట్రీలో స్కిల్ మాత్రమే కాదు, దానికి సైన్స్ కూడా యాడ్ ఆన్ అవ్వాలి అని ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ వచ్చింది అప్పట్లో నాకు. ఇలాంటి ఒక ఆలోచనలో నేను లోరియల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. బికాజ్ లోరియల్ ప్రొఫెషనల్ దే ఆర్ ద బెస్ట్ Best in the ఇన్ ద వరల్డ్. అండ్ వాళ్ళు ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకా దేనికి ఇవ్వరు. వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత వ్యాపారం. సో వాళ్ళని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వెన్ దే టోల్డ్ మీ ఎవ్రీథింగ్. దీనిలో ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్ప విషయము. ఆ మైండ్ సెట్ రావడమే నీకు చాలా గొప్ప విషయము. సో లెట్ అస్ వర్క్ టువర్డ్స్ ఇట్ అని దాదాపు ఒక 6 months దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఫైనలీ దే యాక్సెప్టెడ్ దేర్ అఫిలియేషన్ విత్ మిర్రర్స్ అకాడమీ. అవును. సో మిర్రర్స్ అకాడమీ పెడదాం అనుకున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్కరేజ్ చేశారు. ఎందుకు అంటే నీకు ఇన్ని కోట్లు అవుతుంది అది పెట్టడానికి, అదే నువ్వు బిజినెస్లో పెడితే నీకు ప్రాఫిట్స్ వస్తాయి, దాన్ని పెట్టే బదులు ఇంకొక సలూన్ పెడితే నీకు డబ్బు వస్తుంది కదా అని. బట్ విజన్ ఉన్న యువర్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రైట్ ట్రూ దాన్ ఇమ్మీడియట్ ప్లెజర్స్. అరే అబ్సల్యూట్లీ ట్రూ. సో అందుకని నేనేం చేశానంటే లెట్ అస్ స్టార్ట్ అకాడమీ అని చెప్పి, అది డబ్బు వచ్చినా రాకపోయినా అన్నిటికన్నా విద్యాదానం గొప్పది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇండస్ట్రీలో నేను సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మీకే చాలా మంది ప్రొఫెషనల్స్ అవసరం కూడా పడతారు. నాకు మ్యాన్ పవర్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అవునవును అని చెప్పి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ధైర్యం చేసి నేను అకాడమీ పెట్టడం జరిగింది. ఈరోజు మా అకాడమీలో మోర్ దెన్ 1500 people పాస్డ్ అవుట్ ఆఫ్ అవర్ అకాడమీ. My principal will explain to you, head of the academy. Yes. She will come and join us soon. And ఇంతమంది ప్రొఫెషనల్స్ డబుల్ సర్టిఫికేషన్. One is mirror certification, another one is L'Oreal certification. Okay, L'Oreal certification is valid internationally. Right. సో ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి నువ్వు మళ్ళీ అక్కడ ట్రైనింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. సొంతంగా సలూన్ పెట్టుకోవచ్చు. ఓన్లీ చిన్న ఎంట్రన్స్ ఎగ్జామ్, ఒక చిన్న ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. దానిలో పాస్ అయితే సరిపోతుంది. నీకు మళ్ళీ సర్టిఫికేషన్ ఈజ్ అక్కడ చేయాల్సిన అవసరం లేదు, కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ప్రొఫెషనల్గా జాయిన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ సర్టిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్. అమేజింగ్. ఇది ఎన్ని రోజుల కోర్స్ మ్యామ్ బ్యూటీ అకాడమీలో? అంటే డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయండి స్వప్న. బ్యూటీకి ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 1.5 months. హెయిర్ ది అర్త్ అకాడమీ అంటారు, లోరియల్ ది అర్త్ అకాడమీ. దాని గురించి డెఫినిషన్ మై హెడ్ ఆఫ్ ద అకాడమీ, షీ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. సో 4 months కోర్స్ ఇట్ ఈస్. 3.5 months ఈజ్ ద లోరియల్ ఎగ్జామినేషన్. నేను ఇంకొక 15 days ఎక్స్ట్రా చేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా నేర్పించాలి అని ఎప్పుడు ఆ ఎక్స్ట్రా గురించి ఆ ఎక్స్ట్రా స్టెప్ ఆలోచిస్తాను. కాబట్టి వాళ్ళకి నెక్స్ట్ 15 days నేను పర్సనల్గా ఇంకా కొన్ని హెయిర్ కట్స్ నేర్పించడం జరుగుతూ ఉంది. సో మ్యామ్ ఈ 1500 people పాస్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు? ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు సలూన్స్ పెట్టుకున్నారు. సమ్ పీపుల్ ఆర్ ఇన్ ఆస్ట్రేలియా, సమ్ పీపుల్ ఆర్ ఇన్ దుబాయ్, అండ్ అన్ని ప్లేసెస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ట్రైన్ అయ్యారు. బహ్రెయిన్, దుబాయ్, ఆస్ట్రేలియా, లండన్. ఐ హ్యాడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ. సో ఇప్పుడు కూడా ఉన్నారు అందరూ. ముంబై నుంచి వచ్చి కోర్స్ చేస్తున్నారు, అండ్ ఇంకేదో డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి దే ఆర్ డూయింగ్ ద కోర్సెస్. ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్. అకాడమీతో నా అసోసియేషన్ 100% ఉందని నేను చెప్పట్లేదు, కొంచెం తక్కువే. ఎందుకంటే ఐ హ్యావ్ బెస్ట్ టీమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఈ ఇయర్ కంప్లీట్గా నేను డెడికేట్ చేస్తాను ఫర్ ది అకాడమీ. అది అంటే హౌ ఆల్ ఆర్ యూ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇట్? అంటే ఇప్పుడున్న కోర్సెస్ కాకుండా ఇంకా ఏం స్కోప్ ఉంది అకాడమీ హాలిస్టిక్ గా దాన్ని ఇంకా తీసుకురావడానికి? బికాస్ సచ్ ఎ బ్రిలియంట్ ఐడియా ఇది. అకాడమీలో అడ్మిషన్స్ కూడా మీకు బ్యాచెస్ వైజ్ అవుతాయండి? బ్యాచెస్ వైజే, ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది, దాన్ని బట్టే బ్యాచెస్ రన్ అవుతాయి. అండ్ ప్రొఫెషనల్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తారు? ప్రొఫెషనల్స్ కాదు, దే ఆర్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ మినిమం అని పెట్టాము ఫస్ట్లో. కాకపోతే 10th class కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెరియర్స్ చూస్ చేసుకోవడానికి, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు ఈ ప్రొఫెషన్లోకి రావడానికి
ఎంకరేజ్ చేయరు. ఎంతసేపటికి ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి అని చెప్తారు తప్ప టీచర్ అవ్వు అంటారు తప్ప ఈ ఇండస్ట్రీలో తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా తక్కువ ఉంటుంది. అది ఎందుకంటారు? ఇంకా కూడా అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద ఫస్ట్ సెంటెన్స్ ఓన్లీ. అండ్ ఈ ఇండస్ట్రీ అంటే హెయిర్ డ్రెస్సింగ్ అంటే కొంచెం ఎక్కడో తక్కువ భావం అన్నమాట. అండ్ బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్, ఇట్స్ అమేజింగ్ ఫీల్డ్ ఇట్ ఈస్. ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు వచ్చి నా దగ్గర రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నారు. ఎంతోమంది ఇంజనీర్స్ అయిపోయారు. కానీ ఈ ఇండస్ట్రీలో ఇంజనీరు 4 years చేయాలి, ఒక డాక్టర్ 8 సంవత్సరాలు చదవాలి. బట్ ఇది 4 monthsలో బిగ్గెస్ట్ కెరియర్ అనమాట. 4 monthsలో నువ్వు వాళ్ళు సంపాదించేంత వీళ్ళు సంపాదిస్తున్నారు. అంత మ్యామ్ 100% నేను ఎంకరేజ్ చేస్తాను. ఎవ్రీబడి హ్యాస్ టు. అండ్ ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఇండస్ట్రీ కోసం వాళ్ళని సపోర్ట్ చేయండి. అండ్ ఇది వేరే ఎలాంటి చదువు కూడా తక్కువైంది కాదు. రైట్. వీళ్ళు టుడే మై హైయెస్ట్ పే ఈజ్ 2 lakhs మినిమం. అవునా? 2 లక్షల రూపాయలు. బ్యూటీ టెక్నీషియన్, బ్యూటిషియన్ అని చెప్తాం మనం. Yes. హెయిర్ ఎక్స్పర్ట్ ఆర్ 2 lakh rupees I am paying as a salary. The top technicians ki. It is starting from there. అండ్ మినిమం అసలు 30,000 అనే దానికి వాల్యూనే లేదు. స్ట్రైట్ అవే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాలరీస్ ఇట్స్ ఫాలోయింగ్ ఇన్ 40,000, 50,000 అండ్ అబౌవ్. అండ్ విశేషం ఏంటంటే మ్యామ్ ఇది ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. ఇది టైమ్లెస్. ఎన్ని ఏఐలు వచ్చినా ఏమొచ్చినా వేరే ఇండస్ట్రీస్ అఫెక్ట్ అవ్వచ్చు, కానీ బాగా కనిపించాలనే ఆ తపన మాత్రం ఎవ్వరికి ఎక్కడికి పోదు. మనిషి అన్నాక యూ హ్యావ్ టు లుక్ గుడ్, యూ హ్యావ్ టు మేక్ పీపుల్ లుక్ గుడ్ అనేది ఇట్స్ టైమ్లెస్. ఎస్ స్వప్న, ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఏదైనా ఒక హెయిర్ కట్ చేయాలంటే అది బాంబేలో స్టార్ట్ అయ్యి మన హైదరాబాద్ రావడానికి దాదాపు 6 నెలలు పట్టేది. ఇప్పుడు న్యూయార్క్లో ఏం ఫ్యాషన్ జరుగుతుందో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు కదా. సో దే ఆర్ కమింగ్ విత్ న్యూ స్టైల్స్. అది చేయండి అని మాకు చెప్తారు. ఇది కావాలంటున్నారు. ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోకపోతే వీ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎడ్యుకేషన్ అనేది కాన్స్టెంట్గా జరగాల్సిన ఒక విషయం. నేను బిజినెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో నేను ఎడ్యుకేషన్కి అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను. మా దగ్గర అదే అంటుంటారు మా పిల్లలు, ఇంత చదువుకొని ఉంటే ఎప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయి ఉండేవాళ్ళం మేడం మేము అని చెప్తూ ఉంటారు, విచ్ ఇస్ ట్రూ. అండ్ ఎడ్యుకేషన్కి నేను ఆ రోజు బిజినెస్ లాస్ అవుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఫస్ట్ నా పిల్లలు నాకు చదువుకోవాలి, దీని మీద కంప్లీట్ అవగాహనతో మాత్రమే నేను ఈ సలూన్ రన్ చేయాలి అనేది నా చాలా బిగ్గెస్ట్ డ్రీమ్. అలాగే చేస్తాను, అంతే ఎడ్యుకేషన్ ఇస్తాను. ఈరోజు నా స్టాఫ్ని తీసుకుంటే అందరిలాగా స్టైల్ కొట్టరు, బ్రెయిన్తో పనిచేస్తారు. అది సో డౌన్ టు ఎర్త్. వాళ్ళకు ఉన్నంత నాలెడ్జ్ కానీ, వాళ్ళకు ఉన్నంత ఎఫిషియన్సీ కానీ, వాళ్ళకు ఉన్నంత స్కిల్ కానీ ఈరోజు ఛాలెంజ్ చేస్తాం మార్కెట్లో ఎవరికి లేదు. ఫోన్స్ యూజ్ చేయరు స్వప్న. నా దగ్గర ఎవరు ఇప్పట్లో ఫోన్ వాడకుండా ఒక ఎంప్లాయీని చూపించండి. అది మేము మా క్లయింట్కి ఇచ్చే బిగ్గెస్ట్ రెస్పెక్ట్. అంటే వీఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్. ఒకసారి ఈ ప్రమైసెస్లో, అందుకే నా ఎంట్రన్స్ దగ్గర ఒకటి ఉంటుంది, మీ వరీస్ అన్ని బయట వదిలేసి రండి, మనం చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్లో ఉన్నామని. ఇదే నేను ఇండిగో చూశాను. వాళ్ళు నన్ను చూసి కాపీ కొట్టారా లేదా నేను వాళ్ళని చూసి కాపీ కొట్టానా అనేది నేనైతే కొట్టలేదు. నేను పెట్టిన ఎన్నో ఇయర్స్ అయింది ఆ స్టిక్కర్ పెట్టబట్టి. ఈ మధ్య ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్లో చూశాను. చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషన్లో ఉన్నాము, ఈ బియాండ్ దిస్ పాయింట్ మీ వరీస్ క్యారీ చేయొద్దు అనేది నా మెయిన్ అజెండా. సో ఆ ప్రాసెస్లో నేను నా పిల్లలందరూ 15 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఫోన్ వాడరు. ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది. ఒక క్లయింట్కి చేస్తా ఫోన్ మోగితే ఎక్స్క్యూజ్ మీ సార్ అని పక్కకి వెళ్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? విల్ యూ యాక్సెప్ట్? నో, అబ్సల్యూట్లీ నాట్. అంతే డెడికేటెడ్ కంప్లీట్గా. ఈరోజు నేను ఫోన్ బ్యాన్ ఎత్తేస్తే కంప్లీట్ ఈ ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఇంత పెద్ద క్యూ ఉంటుంది మిర్రర్స్ ముందు. ఓహో, అంత ఫిల్టరింగ్ చేస్తారు కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు కూడా అంత తొందరగా రారు, అంత స్ట్రిక్ట్ గా పెడతారని. అంత స్ట్రిక్ట్ గా పెడతాను. సో అది చాలా బ్రిలియంట్ థాట్ అది. కానీ ఈరోజు సాయంత్రం అయిందంటే ఇంత డబ్బు మేము ఇంటికి తీసుకుపోతున్నాము అండ్ కడుపు నిండా అన్నం తింటున్నారు ఎవ్రీబడి, ఫ్యామిలీస్ ని పోషిస్తున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. అండ్ ఈరోజు నా ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక కార్లో తిరుగుతారు. వాళ్ళకి సేవింగ్స్ అంటే ఏందో నేర్పించాను, వాళ్ళకి డబ్బు విలువ తెలిసేలా చూపించాను. దే నో ఎవ్రీథింగ్. అల్టిమేట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎంత మనిషిని కుంగదీస్తాయి. నా స్టాఫ్ మొత్తం ఈరోజు
డిఫరెంట్ క్లాస్. వాళ్ళకి ఎలాంటి ఒక ప్రాబ్లం అనేది ఉండదు. ఎలాంటి ప్రాబ్లం వచ్చే ముందే నేను కనుక్కొని ఒక అమ్మలాగా సాల్వ్ చేస్తాను. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేనే పోతాను వాళ్ళ ఇంటికి. నేనే చూసుకుంటాను అండ్ నేనే చూస్తాను కూడా, నేను చూసుకుంటాను కూడా. దే ఆర్ మై లైఫ్. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. ఉండడానికి అమ్మలాగా స్ట్రిక్ట్‌గా ఉంటాను గానీ, నాకు ఒక ఎంప్లాయీ వెళ్తే ఎన్నో రోజులు ఏడ్చుకున్న రోజులున్నాయి. ఏడ్చుకుంటాను చాలా. మీరా? చాలా అయ్యో! బాధపడతాను. ఎందుకు అనేది తెలీదు. నాకు నా ఎంప్లాయీ అంటే చాలా పొసెసివ్ నేను. నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. హ్మ్. ఎందుకు ఏముందిలే ఆడిపోతే ఇంకోడొస్తాడు. తెచ్చుకునే కెపాసిటీ ఉండి కూడా అనకుండా ఉండాల్సింది వాడు, వేరేగా ఆలోచించి ఉండాల్సింది వాడు అని ఎక్కడో ఒక చిన్న బాధపడతాను. అండ్ నా దగ్గర వెళ్ళరు. అందరూ 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. నేను మ్యామ్ మీ దగ్గర అంటే పని చేసే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా నోయింగ్ యూ మీరు ఆల్వేస్ యూ హావ్ మెయింటైన్డ్ దట్ ఆరా అరౌండ్ యూ. యూ హావ్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. యూ ఆర్ సో లవింగ్ అండ్ లవబుల్. కానీ చాలామంది నా మంచితనాన్ని చేతగానితనం అనుకున్న రోజులు చాలా ఉన్నాయి. బట్ నేను అది కాదు. ఐఎమ్ అ వెరీ పవర్ఫుల్ వుమన్. ఆఫ్ కోర్స్. నేను ఫైటర్ నేను. నాకు కావాల్సిన దానికోసం నేను ఎంతవరకన్నా ఫైట్ చేస్తాను. ఇదే మా డిసిప్లిన్ని కాంపిటీటర్స్ అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో మార్కెట్లో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అని చెప్పి, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళు రీటైన్ చేసుకోవడానికి మా డిసిప్లిన్ని ఒక యారోగా వాడుకున్నారు అదే కదా. ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ బేసే నాట్ బీయింగ్ స్టేబుల్ వదిలేశారు. సో ఇప్పుడు మిర్రర్స్ అనేది బియాండ్, అంటే ఆ లెవెల్ దాటి పైకి వచ్చేసింది. ఆఫ్ కోర్స్. ఇప్పుడు అంటే నిజంగానే మీకు ఒక ఎక్స్క్లూజివ్ స్పేస్ వచ్చేసింది. సో పీపుల్ హూ కమ్ హియర్ నో వాట్ దే ఆర్ కమింగ్ ఇన్ ఫర్. అందుకే మిర్రర్స్ గురించి ఆలోచించడం మానేసి అది అందనంతా ఎత్తుకి ఎదిగిపోయింది. హెయిర్ క్రష్ మీద పడ్డారు. మ్యామ్ హెయిర్ క్రష్ గురించి మాట్లాడే లోపు మీకు బిగ్గెస్ట్ యాజ్ అన్ ఆంట్రప్రినర్, బికాజ్ మీకు ప్యాషన్ ఉండొచ్చు, కమిట్మెంట్ ఉండొచ్చు, కానీ బిజినెస్ టాక్టిక్స్ నేర్చుకునే క్రమంలో మనం ఎవ్రీథింగ్ ఇస్ ఒక పడి నేర్చుకుంటాం అంటారు. అలా మీకు సెట్ బ్యాక్ ఎప్పుడు వచ్చింది వేర్ యూ ఫెల్ట్ అమ్మో నేను ఎట్లా సస్టైన్ అవుతానని కానీ, ఫైనాన్షియల్గా లాస్ రావడం కానీ? అస్సలు లేదు. ఓన్లీ అప్వర్డ్. అసలు నేను ఇప్పటి వరకు అదే చెప్తున్నాను. చాలా మంది అంటారు బ్రేక్ ఈవెన్ అని. ఏంటి బ్రేక్ ఈవెన్? నేను డే 1 నుంచే నేను ప్రాఫిట్స్లోకి వచ్చేస్తాను. డే 1 నుంచి అంటే ప్రాఫిట్స్లోకి రాకపోయినా నా చేతి అయితే ఎప్పుడు పెట్టలేదు. అవసరమే పడలేదు. మరి ఇన్ని సలాన్స్, ఇన్ని పర్సనల్ సలాన్స్, బ్యూటీ లైన్స్, చైన్స్ ఇన్ని వచ్చినా మీరు నంబర్ 1గా ఉండడానికి వాట్ ఇస్ ద సీక్రెట్ అంటారు? ఎప్పుడు కూడా ప్రాఫిట్ క్లయింట్ పాకెట్లోంచి రాకూడదు. ఫ్లోర్ ఎఫిషియన్సీ గురించి ప్రాఫిట్ రావాలి. మనం బిజినెస్ని ఎంత ఎఫిషియెంట్గా చేస్తున్నాము అనే దాని గురించి ప్రాఫిట్ రావాలి. మనం చేసే సర్వీస్ గురించి ప్రాఫిట్ రావాలి. మనం మాట్లాడే మాట, మన పనితీరు, మన హాస్పిటాలిటీ, మనం అరే నిజం చెప్తున్నా, నేను ఎగ్జాజరేట్ చేయట్లేదు స్వప్న గారు. నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నా క్లయింట్స్ని ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు ఎంటర్ అయినప్పుడు అందరం నమస్తే విష్ చేస్తున్నాం, నమస్తే అని. చాలామంది జోబులో చేయబెట్టుకొని గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటారు. అది నా సలూన్స్లో అలౌడ్ లేదు. నేను ఎప్పటి నుంచో అది ఇంప్లిమెంట్ చేయాలనే నా కోరిక. అరే క్లయింట్ దేవుడయ్యా, వాళ్ళు లేకపోతే నేను ఉత్తమ మీడియేటరు. వాళ్ళు ఇచ్చే డబ్బులు నేను నెలంతా నా దగ్గర పెట్టి మంత్ ఎండ్కి మీకు శాలరీస్ ఇస్తున్నాను. ఐఎమ్ జస్ట్ అ మీడియేటర్ బిట్వీన్ యూ అండ్ క్లయింట్. క్లయింట్ ఈజ్ గాడ్. వాళ్ళ కాళ్ళు ఇలా పెట్టి మెల్లగా పెట్టి వాళ్ళని అంత బాగా చూసుకుంటే ఎందుకు పోతారు వేరే సలూన్కి? అసలు అవసరం ఏముంది? నేను ఇంకా చేయాల్సింది చాలా ఉంది స్వప్న. నేను చేస్తా. నేను ఈ ఇండస్ట్రీలో అసలు క్లయింట్స్ని ఓవర్వెల్మ్ చేస్తా. వాళ్ళే నా ప్రాణం, నా స్టాఫ్, నా క్లయింట్స్. ఇదే ఈ లైఫ్కి ఇదే అనమాట. వండర్ఫుల్, బ్యూటిఫుల్ మ్యామ్. వింటుంటే ఇట్స్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఐ విల్ డూ దట్. And your beauty academy is a great move to start a beauty academy, create professionals in the market. వాళ్ళు ఉపాధి కల్పించుకోవడం, మీ దగ్గర కూడా అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళకి అబ్జార్ప్షన్ ఉండడం స్కూల్ నుంచి, అది కూడా ఒక ఇంటర్నేషనల్ అకాడమీతో అక్రిడిటేషన్ పెట్టుకుని, అదే వాళ్ళ రికగ్నిషన్ ద్వారా వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా వాళ్ళని సెల్ఫ్ సఫిషియెంట్గా చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ సర్వీస్. చాలామంది డిస్కరేజ్ చేశారు స్వప్న, లైక్ ఐ సెడ్, ఎందుకు నాన్ ప్రాఫిటబుల్ ఇది అని. అది కూడా ప్రాఫిట్స్లోకి తెచ్చే దమ్ము నా దగ్గరే ఉంది. అండ్ దట్ ఈస్ ఆల్సో రన్నింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ. ఈరోజు మీరు చూసినట్లయితే అకాడమీకి మనం వెళ్దాము. ఈరోజు మనం చూసినట్లయితే ఇట్స్ ఫుల్లీ ప్యాక్డ్. ఇంత కూడా ప్లేస్, నడవడానికి కూడా ప్లేస్ లేదు మా అకాడమీలో, అంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు. వీ జస్ట్ ఫినిష్డ్ 1 బ్యూటీ బ్యాచ్. 2 చేసాం, ఒకటి సరిపోవట్లేదని 2 బ్యాచెస్ చేసాం.
2 బ్యాచెస్ సైమల్టేనియస్లీ Who are the నడుస్తూ teachers, ఉంటాయి. ma'am? Teachers ఎవరు? టీచర్స్ కూడా హెయిర్ డ్రెస్సెసే. వాళ్ళకి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇస్తాము. వాళ్ళు Okay. బాంబేకి వెళ్ళి లోరియల్ దగ్గర ట్రైన్ ద ట్రైనర్స్ అనే ఒక program ప్రోగ్రామ్, టీటీటీ ప్రోగ్రామ్ అంటారు లోరియల్ది. అది పాస్ అయితేనే దే ఆర్ ఎలిజిబుల్ టు టీచ్ ఇన్ మై అకాడమీ. Excellent. సో దే గో టు ముంబై అండ్ ఐ విల్ ఇన్వెస్ట్ మనీ ఆన్ దెమ్ ఫస్ట్. వాళ్ళు పాస్ అవుతారు. వాళ్ళు ట్రైనర్స్ అయిన తర్వాత మాత్రమే నేను కరికులం ఈజ్ ఫ్రమ్ లోరియల్. ఎగ్జామ్ కూడా లోరియల్ వాళ్ళు వచ్చే కండక్ట్ చేస్తారు. మేము కండక్ట్ చేయడానికి వీలు లేదు. ఇన్ బిట్వీన్ సో మెనీ యూనిట్ టెస్ట్స్ ఉంటాయి, అసెస్మెంట్స్, ప్రతి ఒక్క అసెస్మెంట్ ఉంటుంది. వాళ్ళ పేపర్స్ నేను పర్సనల్గా చూసి వాళ్ళ మార్క్స్ ఏంటి, ఎవరు ఫస్ట్ ఎవరు సెకండు, ఎందుకు 95% రావట్లేదు, ఎందుకు తక్కువ మార్కులు వస్తున్నాయి, ఎందుకు చదవట్లేదు, ఒక పెద్ద స్కూలే నడుపుతాను. రోజు కూర్చొని ఒక టీచర్ అయిపోయాను, ఇన్ని చూస్తాను. ప్రతి ఒక్కళ్ళ పేరు గుర్తుంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మార్క్స్ నీకు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని అడుగుతాను. 9కి 1 నిమిషం దాటి అకాడమీలో ఎంటర్ అవ్వడానికి లేదు. 9 ఈజ్ 9, 9 o'clock to 6 o'clock ఈజ్ ద అకాడమీ. చాలామంది ఆల్టర్నేటివ్ డే అకాడమీ అంటారు. అరే ఒకరోజు చదివి రెండో రోజు ఆడి తిరగడానికి అవకాశం ఇస్తే ముందు రోజు చదివింది నెక్స్ట్ డే మర్చిపోతాడు. అదే కదా. నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ బిట్స్ అండ్ పీసెస్ ఎడ్యుకేషన్. కంపల్సరీ 9 to 6 రావాల్సిందే. పార్ట్ టైం అనేది ఉండదు నా దగ్గర. వీక్లీ 5-6 days కంపల్సరీ అటెండ్ అవ్వాల్సింది. ఇప్పుడు వేరే ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ ఉండి 3-4 months హాస్టల్లో హాస్టల్ ఉంటారు. ఉంటారు. ఇక్కడ దగ్గర హాస్టల్స్ లో అంటే బ్యూటీ అకాడమీ అనేది ఒక చోటే అవైలబుల్. అకాడమీ అనేది ఒక చోటే, చుట్టుపక్కల హాస్టల్స్ లో ఉండి Hostels లో చాలా ఉండి- మంది నా దగ్గర ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్నారు. అదే బికాస్ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవును అవును. మ్యామ్ ఈ ఇండస్ట్రీలో మామూలుగా నాకు ఎప్పుడో డౌట్, అబ్బాయిలకు డిమాండ్ ఎక్కువ అమ్మాయిలకు ఎక్కువ? సో నా అకాడమీలో అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్గా లేకపోయినా ఆల్మోస్ట్ దగ్గరకు వస్తారు. ఒక 60-40 ఉంటారు. మా అకాడమీలోనే ఎక్కువ. మిగతా అన్ని దగ్గరలో ఐ థింక్ ఎస్పెషలీ దీస్ లోరియల్ అఫిలియేటెడ్ ఆల్ ఓవర్ ఇండియాలోనే చాలా తక్కువ ఉన్నాయి. ఐ కెన్ టెల్ యూ నాట్ మోర్ దెన్ 10 to 14 ఉంటాయి అంతే మొత్తం కంట్రీలో మనం. సో మై అకాడమీ ఈజ్ చాలామంది గర్ల్స్ కూడా పాస్డ్ అవుట్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ ఆఫ్ అవర్ అకాడమీ. సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి కోర్సెస్ చేసిన రోజులు ఉన్నాయి. సో గర్ల్స్ కూడా, అండ్ ఎస్పెషల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ద గర్ల్స్, ఇట్స్ అ వెరీ గ్లామరస్ ఇండస్ట్రీ. మీరు అందరు కూడా హెయిర్ డ్రెస్సింగ్ నేర్చుకోవాలి, ఈ ఇండస్ట్రీలోకి రావాలి, వెరీ స్టైలిష్గా ఉండొచ్చు. అసలు యాక్చువల్లీ మ్యామ్ ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు లుకింగ్ గుడ్ హ్యాస్ బికమ్ అ నామ్. అంటే ఇది అఫ్కోర్స్ భగవంతుడు ఇచ్చిన మొహం, శరీరం, అవన్నీ రంగు అవన్నీ ఉంటాయి. బట్ ఏదేమైనా మన బెస్ట్గా మనం ఉండాలనే తపన కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ బ్యూటిషియన్స్ వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎంతో దే ఆర్ వెరీ అంటే ఉపయోగపడతారు. ఇది స్కిల్. నువ్వు ఎంత నేర్చుకుంటే నీకు అంత డబ్బు వస్తుంది. అంతే కదా. ఇట్స్ అంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవడం ఇండస్ట్రీలో, నీ ఇంట్రెస్ట్. కానీ చాలామంది అన్ఫార్చునేట్లీ ఏం లేకుండా ఆ ఇండస్ట్రీలో వాళ్ళ ఇంపార్టెన్స్ పెరగగానే శాలరీస్ డిమాండ్ చేయడం కాదు. ఇది అంతా కొంచెం నువ్వు పెరగాలి, ఇది పెరుగుతుంది జీతం. ఇంకా కొంచెం మళ్ళీ నువ్వు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి, నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలి. దెన్ డిమాండ్ సప్లై రెండు కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్తే కన్నా చాలా బాగుంటుంది ఇండస్ట్రీ. వేరే వాళ్ళకి దీని మీద అవగాహన లేక మార్కెట్లోకి వచ్చి ఎక్కువ శాలరీస్ ఆఫర్ చేసి వాళ్ళకి సరైన సమయాలకి జీతాలు ఇచ్చుకోలేక వాళ్ళు, ఎందుకంటే ఫేక్ ప్రామిస్ కదా. నువ్వు ఇప్పుడు సార్ ఫర్ ఎగ్జాంపుల్, సార్ నేను మిర్రర్స్లో 5 లక్షలు బిజినెస్ చేస్తాను సార్ అని ఒక అబ్బాయి వెళ్ళి చెప్పి నీ దగ్గర జాబ్కి వచ్చాడు. 5 lakhs చేసేస్తారా, అయితే తీసేసుకుందాం, మనకు కూడా ఇమ్మీడియట్గా 5 లక్షలు వస్తుందని ఒక ఎంప్లాయీని తీసుకుంటారు. నీ దగ్గర అంతమంది క్లయింట్స్ ఎక్కడ వస్తున్నారు? మిర్రర్స్లో ఇంతమంది క్లయింట్స్ వస్తేనే తను చేసే బిజినెస్ 5 lakhs ఒక అబ్బాయి. బట్ మీ దగ్గర అంతమంది క్లయింట్స్ ఎక్కడ ఉన్నారు? సో అల్టిమేట్గా ఆడు చేయడు. సో చేస్తే నువ్వు చేస్తాను అన్నావు కదా, అందుకే కదా నీకు ఇంత జీతం ఇస్తున్నాను. సో నువ్వు చేయట్లేదు, వెళ్ళిపో. మళ్ళీ వాళ్ళు మళ్ళా నా దగ్గరికి రావడం. సో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. బట్ నేను ఇన్ జనరల్ చెప్తున్నాను, నా ఎంప్లాయీస్ గురించి నేను చెప్పట్లేదు. నా ఎంప్లాయీస్ నన్ను వదిలిపోరు. నా ఎంప్లాయీస్ ఈజ్ వాళ్ళకి నాకు వాళ్ళంటే ఎంత ఇష్టమో వాళ్ళకు కూడా నేనంటే అంతే ఇష్టం. నన్ను అమ్మ అని పిలుస్తారు. ఇది మా మధ్యలో ఉండే బాండింగ్, అది ఎవ్వరూ తీయలేరు. మ్యామ్ మీ బ్యూటీ అకాడమీ చూడాలనుకుంటున్నాం, మీ ప్రిన్సిపల్తో మాట్లాడాలనుకుంటున్నాం. బట్ బిఫోర్ వి గో దేర్ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ మధ్య బ్యూటీకి కాస్మెటాలజీకి కొంచెం లైన్స్ బ్లర్ అయిపోయి డర్మటాలజిస్ట్ ఆఫీస్లో చేసే కొన్ని ప్రొసీజర్స్ కూడా మనకి సలూన్స్లోకి వచ్చేసాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రోబ్లేడింగ్,
స్టార్టింగ్ ఫ్రమ్ ఎనీ స్కిన్ ట్రీట్మెంట్స్, వైటనింగ్లు ఇవన్నీ కూడా. సో మీరు ఒక ఆంటర్ప్రినర్గా హ్యావ్ యూ ఎవర్ థాట్ ఇన్ ద డైరెక్షన్? దిస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో, నాన్ ఇన్వేజివ్ వితౌట్ ఇంజెక్టబుల్స్ చేసే ఏదైనా కూడా మేము చేయొచ్చు. వీఆర్ ఎలిజిబుల్. అవర్ సర్టిఫికేషన్ is valid only up to that. If I really want to get into cosmetology, dermatology and beauty industry in మధ్యలో కాస్మెటాలజీ వస్తుంది, కరెక్ట్? సో కాస్మెటాలజీ కిందకి లైక్ యూ సెడ్ మైక్రోబ్లేడింగ్, ల్యాషెస్, ఇవన్నీ బ్యూటీ ఇండస్ట్రీ కూడా స్లైట్లీ హైయర్ వర్జన్ ఇస్ కాస్మెటాలజీ. కరెక్ట్. సో ఆ కాస్మెటాలజిస్ట్ కొంచెం ఇన్ డెప్త్ స్కిన్ నాలెడ్జ్ ఉంటుంది, చెయ్యొచ్చు. బట్ ఈవెన్ కాస్మెటాలజిస్ట్ హ్యాస్ నో రైట్ టు యూజ్ ఇంజెక్టబుల్స్. ఓన్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అ డర్మటాలజిస్ట్ మాత్రమే చేయాలి. సో సి అగైన్, యూ హ్యావ్ సీన్ ద సూపర్ స్టార్స్ లైక్ ఐశ్వర్య రాయ్ గారు కావచ్చు, సుస్మితా సేన్, దే ఆల్ వెంట్ రాంగ్ విత్ ఆల్ దోస్ ఫిల్లర్స్, బోటాక్స్. మనమే చూస్తున్నాము, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అసలు వాళ్ళలాగా కనపడకుండా వేరే వాళ్ళలాగా కనపడము. నేను డర్మటాలజీని నేను చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు డాక్టర్స్, వాళ్ళ కంప్లీట్ నాలెడ్జ్తోనే చేస్తారు. మన టైం బాగలేకపోతే అది ఇట్ మే గో రాంగ్, జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. సో నేను ఎప్పుడు కూడా న్యాచురల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అంటే బ్యూటీ ఇండస్ట్రీలో నేను చేసేది ఇట్ ఈస్ అ రెగ్యులర్ రిక్వైర్మెంట్. హెయిర్ కట్ అనేది ఇట్ ఈస్ అ రెగ్యులర్ నీడ్. స్కాల్ప్ రిజువనేషన్ అనేది రెగ్యులర్ నీడ్. అలాగే ఫేస్ రిఫ్రెష్మెంట్, రిజువనేషన్ అనేది, స్కిన్ ఇవన్నీ కూడా న్యాచురల్ వే ఆఫ్, అంటే ఇప్పుడు ఎలాగైతే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, అలాగే స్కిన్ రొటీన్స్, హెయిర్ రొటీన్స్ మెయింటైన్ చేయాలి. ఆ మెయింటెనెన్స్లో వచ్చేదే మేం చేసేది. రైట్. ఇక్కడికి వచ్చి ఒక 10 నిమిషాలకు వచ్చి నేను హాయిగా ఒక చిన్న కెరస్తాస్ రిచువల్ చేయించుకుంటే, అండ్ దిస్ ఈజ్ అల్టిమేట్. మేము కూడా ఆల్మోస్ట్ అండి, వాళ్ళు ఇంజెక్షన్తో, అంటే కొత్త పద్ధతులు మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పుడు ఎందుకు ట్రై చేయకూడదు? ట్రై చేయండి ఎట్ యువర్ ఓన్ కాస్ట్. బట్ మీరు మాత్రం క్లియర్గా ఉన్నారు. ఐఎమ్ క్లియర్. ఐ మే స్టార్ట్ కాస్మెటాలజీ బట్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ ఓన్లీ. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్సెస్. ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ థింగ్స్. అది ఎప్పటికన్నా మళ్ళీ తిప్పి ఇప్పటికే ఎంతోమంది అక్కడ వెళ్ళిన వాళ్ళు వెరీ సాటిస్ఫాక్షన్ లేకుండా చాలా అన్హ్యాపీతో ఉంటూ మా దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్లైట్ ఒక 6 months నుంచి మళ్ళీ మా దగ్గరికి రావడం జరుగుతూ ఉంది ఫర్ ఫేషియల్స్. అంటే అల్టిమేట్లీ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మీరు వ్యాక్సిన్ చేసుకోకూడదు, ఫేషియల్ చేసుకోకూడదు అని చెప్పేస్తారు. అదొకటి. అండ్ అదొకటి, దాంతో పాటు ఇప్పుడు మెడిఫేషియల్స్ అని వచ్చాయి. అదేమిటో అంటే అది స్ట్రిక్ట్ రెజిమెంట్తో క్లీన్ చేసి బలవంతంగా, ఇట్స్ నాట్ అ ఫీల్ గుడ్ థింగ్. బట్ మెడిఫేషియల్స్ కొన్ని చోట్ల చేస్తున్నవి విచ్ ఆర్ నైస్, నాట్ దట్ దే ఆర్ నాట్. బట్ దాని తీరు మారిపోయి ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకు ఇంత క్వశ్చన్ అడిగానంటే, పీపుల్ డోంట్ నో వేర్ టు గో నౌ. ఇఫ్ ఐ వాంట్, నేను ఐ వాంట్ కొంచెం గ్లో కావాలి నాకు, ఐ వాంట్ టు ఫీల్ గుడ్ అండ్ ఐ వాంట్ టు గ్లో, అండ్ ఆ టైర్సమ్నెస్ అంతా పోయి ఫెటిగ్ అంతా పోవాలంటే నేను ఈ మెడిఫేషియల్కి వెళ్ళాలా, రెగ్యులర్గా మనకి తెలిసిన బ్యూటీ ఫేషియల్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఫేషియల్స్ అని రకరకాలు, వాటికి వెళ్ళడం బెటరా అని. సో అల్టిమేట్లీ చాయిస్ ఈజ్ క్లయింట్. అది మీ చాయిస్ అండి. ఇప్పుడు నేను ఎవరిని కించపరచట్లేదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యండి, కానీ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ చూస్ చేసుకునేటప్పుడు. మీరు కరెక్ట్ పద్ధతి చూస్ చేసుకోకపోతే ఒకసారి తప్పు జరిగినాక దాన్ని రివర్స్ చేయడము ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇవాళ రేపు అన్నీ ఏంటంటే అన్నీ కూడా టార్గెట్స్ మీద జరుగుతూ ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా. కానీ నేను డర్మటాలజిస్ట్ డెఫినెట్గా ఆ మధ్యలో వచ్చే వాటిని గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే నేను మాట్లాడను కూడా, బికాజ్ ఐ డోంట్ లైక్ టు. అది ఎంతోమంది అవగాహన లేకుండా వస్తున్నారు. నేను డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ని ఒక్కటే కోరుతున్నాను, ప్రతి సలూన్కి సర్టిఫైడ్ పీపుల్ పనిచేయాలి అనేదే నా అజెండా. నేను డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారిని కలుస్తాను, ఈ విషయం నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ప్రతి ఒక్కరికి అమెరికాలో చిన్న పని చేయాలన్న సర్టిఫికేషన్ ఈజ్ నీడెడ్. ఇక్కడ ఎందుకు అది అప్లికబుల్ కాదు? అసలు నువ్వు మనకు ఫేషియల్ చేసేది స్ట్రేంజరా లేకపోతే ట్రైన్డ్ ప్రొఫెషనలా? అవును, ఎందుకు చేయట్లేదు? అంతే కదా మ్యామ్. సో దట్స్ ఎవ్రీబడి షుడ్ గెట్ సర్టిఫైడ్ పీపుల్ మాత్రమే మన దగ్గర పని చేయాలి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కనుక గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీలో కనుక ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఇంట్రడ్యూస్ చేసి
అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాను, మెడికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు సలూన్స్ ఎందుకు ఫుడ్ వాళ్ళని రేట్ చేస్తారు ఒక క్వాలిటీ కోసము, మేము యూస్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఎక్స్పైరీ డేట్స్ కానీ వీటన్నిటిని ఎందుకు ఎగ్జిక్యూట్ చేయరు? అవును. చెయ్యాలి. ఎందుకంటే ఇది ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీగా ఇప్పుడు బ్యూటీ అకాడమీస్ పెట్టడం వల్ల మీలాంటి వాళ్ళు దేర్ ఇస్ అ స్టాండర్డ్ మ్యామ్. స్టాండర్డ్స్ లేకపోతే మెయింటైన్ చేయాలి. చాలా చోట్ల చిన్న సలాన్స్ లో అయితే వాళ్ళు క్రీమ్ తీస్తారు అదే చేత్తో. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. చూస్తేనే అసలు ఇంకా తర్వాత బెటర్ నాట్ టు గో అని అనిపిస్తుంది. ఇప్పుడు హోమ్ సర్వీసెస్ వచ్చేసాయి. హోమ్ సర్వీసెస్ వచ్చే వాళ్ళు కూడా అందరూ క్వాలిటీ మెయింటైన్ చేయరు, ఎగ్జాక్ట్లీ. స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయరు మ్యామ్. వాళ్ళు వచ్చి రాగానే ఫోటోలు ఏవో తీసుకుని పెట్టేస్తారు వాళ్ళ అకౌంటబిలిటీ కోసం, కానీ దెర్ ఇస్ నో మానిటరింగ్. మనకేం తెలుసు వాట్ టు ఎక్స్పెక్ట్. చాలా గొప్ప విషయం నా దగ్గర ఏంటంటే, మాకు ప్రతి దానికి ఎస్ఓపిస్ ఉంటాయి. ఎవ్రీ 2 months ఎక్స్పైరీ డేటెడ్ ప్రోడక్ట్స్ మేము చూస్తాము. మా ఎస్ఓపిస్ మాకున్నాయి. అసలు క్లయింట్ ఫేస్ అండి, వాళ్ళ అందంతో గేమ్స్ ఆడకూడదు. ప్రతి ఒక్క స్టెప్ రెస్పాన్సిబుల్ స్టెప్ ఉండాలి. ప్రతి ఒక్కటి చాలా కేర్ తీసుకొని చేయాలి వాళ్ళ కోసం. సో వీటిలో ఎంతమంది సక్సీడ్ అవ్వగలుగుతున్నారు, ఎంతమంది రైట్ జాబ్ చేయగలుగుతున్నారు? అసలు చేయవాడడం ఏందండి, ఇప్పుడు మీకు పింపుల్స్ ఉంటాయి, టచ్ చేస్తాము, మళ్ళీ అది తీసి క్రీమ్లో పెడితే మొత్తం బ్యాక్టీరియా వచ్చేస్తుంది దానిలో. నా దగ్గర వీ హ్యావ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. ఒక చిన్న బౌల్లో మాత్రమే క్రీమ్ తీసుకెళ్ళి యూస్ చేయాలి. గ్లౌజ్ వేసుకొని ఒక అమ్మాయి పర్టికులర్గా దాన్ని మేనేజ్ చేస్తుంది. అండ్ మాస్క్ పెడతారు, హెయిర్ వాష్ వెనకాల మాస్క్ అప్లై చేస్తారు. హెయిర్కి డాండ్రఫ్ ఉంటుంది, డాండ్రఫ్కి మాస్క్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ చేయి పెడితే మొత్తం బ్యాక్టీరియా దానిలోకి వెళ్ళిపోయింది. సో ఇవన్నీ ఎంత కేర్ఫుల్గా చేయాలి అని అంటే, ఈరోజు ప్రతి ఈవెన్ మై బాత్రూమ్స్ ఆల్సో వెరీ వెరీ క్లీన్ అండ్ నీట్. సో అలా మెయింటైన్ చేస్తానండి నేను. అయితే మొత్తానికి Cleanliness is- ఎక్సలెన్స్ ఇన్ సర్వీస్, క్వాలిటీ ఇన్ స్కిల్, అండ్ అలాగే బీయింగ్ ద లీడర్ ఇన్ ద మార్కెట్ విత్ బ్యూటీ సర్వీసెస్ మిరర్స్ తిరుగులేని పేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గ్రేట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దిస్ గ్రేట్ అచీవ్మెంట్ మ్యామ్. ఈ ప్లేస్ నుంచి మీరు తక్కువ పెట్టినా మీ సలాన్స్ అన్ని చోట్ల అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నాం, వెదర్ ఇట్స్ హెయిర్ క్రష్ ఆర్ మిరర్స్. ఐ రియలీ విష్ టు సీ దిస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. స్వప్న, యూ బీయింగ్ సో, నాకు మీరు లక్ అని ఫీల్ అవుతా ఉంటాను. బికాజ్ ఎవ్రీ టైమ్ ఐ డూ ఇంటర్వ్యూస్, ఎవ్రీ టైమ్ ఇంకా కొంచెం స్వప్న ఇంటర్వ్యూ అవ్వగానే నా బిజినెస్ ఇంకా పైకి వెళ్ళింది, ఇంకా బాగా జరుగుతుంది అనే ఫీలింగ్. సో యు ఆర్ మై లక్కీ స్టార్. నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ ఇన్ మై యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ నా పర్సనల్ లైఫ్లో కూడా మీరు నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషను. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, అంటే నాకు తెలుసు నీ స్ట్రగుల్ తెలుసు, నీ సక్సెస్ తెలుసు, నీ అగ్రెషన్ తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో అబౌట్ యూ. సో ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఈ ఇంటర్వ్యూ మనం ఒక మంచి కాజ్ కోసం చేస్తున్నాము, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం చేస్తున్నాము. కరెక్ట్. అండ్ చాలా మంది ఇండస్ట్రీలోకి రావడం కోసము ఒక చిన్న ప్రయత్నము. అండ్ డెఫినెట్గా ఈ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకసారి రండి. అందరిలాగా మామూలుగా ట్రైనింగ్ అనగానే ఒక చిన్న రూమ్లో పెట్టేసి ఒకటే రూమ్లో అన్నీ చేస్తూ ఉంటారు. మన మిరర్స్ అకాడమీ ఇట్స్ అ కంప్లీట్ అకాడమీ. ఒక రిసెప్షన్ ఉంటుంది, ఒక కౌన్సిలింగ్ రూమ్ ఉంటుంది, ఒక సీటింగ్ ఏరియా ఉంటుంది, క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఒక ప్రోడక్ట్ మిక్స్ చేసే ఏరియా సపరేట్గా ఉంటుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ అకాడమీ. అదే we going to see all of that now. We're going to talk to your principal also, ma'am. నేను స్టార్ట్ చేసి 10 years అయినా కూడా అది 10 years లాగా కనపడదు మీకు. సో 10 years కాదు, ఐ కంప్లీటెడ్ 12 years. 2013లో నేను స్టార్ట్ చేశాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ సో ఐ వాంట్ మోర్ ప్రొఫెషనల్స్, ఎంతోమంది ఇండస్ట్రీలోకి రావాలి. మీ అందరికి కూడా మిరర్స్ అకాడమీ ఉంది. మిరర్స్ అకాడమీలో చాలా ఒక్కసారి వచ్చి చూడండి, ఫోన్లోనే కనుక్కొని ఫోన్లోనే ఇది ఈ ఫీజు ఎంత, అదెంత, ఇదెంత అనే కన్నా ఒక్కసారి మీరు వచ్చి మా అకాడమీ చూడండి. మీరు జాయిన్ అవుతారా లేదా అనేది తర్వాత ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో. మీకు ఈ మాత్రం ఈ ఇండస్ట్రీ మీద ఇది చెయ్యాలి అనే అవగాహన ఉంటే మాత్రం ప్లీజ్ డూ కమ్. అండ్ అదే కాదు స్వప్న, ఒక చిన్న ఇది ఎడ్యుకేషన్కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాను అనే దాని గురించి ఒక చిన్న విషయం మీతో షేర్ చెప్పండి, చేసుకోవాలి. చెప్పండి. ఎవరైతే ఈ ఇండస్ట్రీలో ఫ్యామిలీస్ పరంగా సెటిల్ అయిన వాళ్ళు ఉండి చదువుకోవడానికి డబ్బు లేకుండా, ఇప్పుడు కోర్స్కి ఎంతో అంత ఫీజు అవుతుంది, ఎవరైతే ఉంటారో ప్లీజ్ మిరర్స్ అకాడమీ ఎస్పెషల్లీ పర్సనల్గా నన్ను అప్రోచ్ చేయండి. మీ అందరికి కూడా నేను లోరియల్ని నేను రిక్వెస్ట్ చేసి డెఫినెట్గా
నేను ఫ్రీ ఎడ్యుకేషన్కి నేను ట్రై చేస్తాను. వావ్! కంప్లీట్గా big ఫ్రీ promise. ఎడ్యుకేషన్కి ఇట్స్ అ ప్రామిస్. అండ్ నేను తప్పకుండా ట్రై చేస్తాను వాళ్ళందరికీ కూడా. అండ్ ఈ ఇండస్ట్రీలో నేను ఉన్నంతకాలం మిమ్మల్ని అందరినీ కూడా టాప్ లెవెల్కి తీసుకెళ్లే బాధ్యతని నేను తీసుకుంటాను. ఐ విల్ డూ దట్. ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ యాజ్ యూ సే దట్ మ్యామ్. ఐ విల్ డెఫినెట్లీ డూ. నేను ఇండస్ట్రీ నాకు చాలా చేసింది స్వప్న. నేను దానికి ఏం చేస్తున్నాను అనేది ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ మ్యామ్. అండ్ చాలా కృతజ్ఞతతో హ్యూమిలిటీ ఉంది కాబట్టి మీరు ఇంకా ఎక్కడికో చాలా అద్భుతమైన సెంటర్స్ పెట్టి అంటే బ్రాంచెస్ పెట్టి తప్పకుండా మీరు మా మధ్యనే ఉంటారు, అందరి మధ్య ఉంటారని కోరుకుంటున్నాను ఎప్పటికీ. మ్యామ్, థ్యాంక్ యూ. ఒక సీక్రెట్ చెప్పాలి మీతో. చెప్పండి. నేను మొన్న మాకు ఒక లిస్ట్ ఆఫ్ కొన్ని కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి మా ఎండి గారు సుమన్ గారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ ఇచ్చారు. అది యాదృచ్ఛికమో ఏమిటో తెలియదు. నాకు వచ్చిన ఛానల్ అంటే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ డెవలపింగ్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఇన్ దట్ ఛానల్. ఓకే. నాకు వచ్చింది బ్యూటీ. బ్యూటీ నా కోసమే అనుకుంటా. మీకోసమే. తప్పకుండా ఆల్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ లవ్లీ కాన్వర్జేషన్ అండ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ ఎప్పుడు మీరు మేము అందరం ఎప్పుడు వచ్చినా కూడా మా అందరినీ ఎంత ప్యాంపర్ చేస్తారో ఎక్కడ చూసాం ఓవర్ ది ఇయర్స్. నేను కానీ మా ఫ్రెండ్స్, కొలీగ్స్, ప్రేమ అందరం కూడా. సో ఇప్పుడు విత్ యువర్ పర్మిషన్ కెన్ వి సీ ది అకాడమీ? యా, డెఫినెట్గా అకాడమీ చూద్దాము. అండ్ ఐ విల్ కాల్ మై ప్రిన్సిపల్ ఆల్సో. సో లెట్ us see. Yes. Let's go. Okay. Thank you, ma'am. Thank you so much Thank you, ma'am. for choosing our academy and myself. Thank you so much for giving us this opportunity, ma'am.